మీరు గమనించినట్లయితే మనకి వైటీ స్టూడియోలో మే 12 నుంచి మిడ్ రోల్ యాడ్స్ పెరుగుతాయి, మీకు యాడ్స్ పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుతుందని చెప్పి ఒక నోట్ అయితే వస్తుంది. మీకు గమనించండి, లేదంటే వీలైతే నేను పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను. ఈ యొక్క యాడ్స్ పెరగటం, ఇన్కమ్ రావడం మీద యూట్యూబ్ క్రియేటర్స్కి ఆదాయం అయితే పెరగవచ్చు అని చెప్పి అంటున్నారు. కానీ దీని వెనకాల నేను ఆలోచించిన పాయింట్ ఏంటంటే, యాడ్స్ పెరిగినాయి అనుకోండి, వీడియో చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఈ పాయింట్ మీరందరూ గమనించాల్సిన పాయింట్, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు నా సబ్స్క్రైబర్సే ఉన్నారు, నా వీడియోస్ చూస్తూ ఉన్నారు, నేను మాట్లాడుతున్న కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, వెళ్తూ ఉంది, మధ్యలో ఒక యాడ్ వస్తుంది, ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? సార్ మీ వీడియోస్ చూస్తుంటే యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ అని చెప్పేసి అంటారు, అవునా? ఇప్పుడు క్రమేపీ మన వీడియోస్కి వ్యూస్ తగ్గిపోతాయి. లేదంటే కొంతమంది ఎలా ఉంటారంటే వీడియో చూస్తూ ఉంటారు, వాళ్ళు వీడియో రన్ అవుతుందని చెప్పి చూస్తారు, యాడ్ వచ్చిందనుకోండి, యాడ్ స్కిప్ కొట్టే అవకాశం రావచ్చు. అంటే కొన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా వస్తాయి అన్నమాట, అవి స్కిప్ చేయడానికి కుదరని యాడ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇలా ఆ యాడ్ అయిపోయే వరకు వాళ్ళు పక్కన ఇంకొక పనిలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీడియో చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది లాక్ చేసి ఫోన్ జోలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఈ రకంగా ఈ 2 రకాల వాళ్ళు ఉంటే, 3వ రకం ఉన్నారు, యూట్యూబ్లో ప్రీమియం తీసుకుంటారు. వాళ్ళు ప్రీమియం తీసుకొని యాడ్స్ ప్లే అవ్వకుండా చూసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ అందరూ ప్రీమియం తీసుకొని ప్రీమియం టర్న్ అయిపోయారు అనుకోండి, యూట్యూబ్ వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. యూట్యూబ్లో యాడ్స్ ప్లే అవ్వలేదు అనుకోండి, మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే యూట్యూబ్ రెవెన్యూ అంతా యాడ్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి క్రియేటర్కి రెవెన్యూ వాటి ద్వారా రాలేదనుకోండి, అప్పుడు మనకి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది కదా, యాడ్స్ పెరిగితే మనకి వ్యూస్ తగ్గిపోతాయి కదా. ఇవన్నీ గమనించుకొని డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో మేబీ, నాకు తెలిసి. ఇప్పుడు మిడ్ రోల్ యాడ్స్, స్టార్టింగ్ యాడ్, మన వీడియో స్టార్ట్ చేయగానే ఒక యాడ్ వస్తుంది, కొన్ని వీడియో స్టార్ట్ చేయగానే 2 యాడ్స్ వస్తాయి, తర్వాత మధ్యలో ఒక యాడ్ వస్తుంది, లేదంటే 2 యాడ్స్ వస్తాయి, ఒకసారి రావు, మళ్ళీ ఎండింగ్లో ఒకరికి యాడ్స్ వస్తుంటాయి. ఈ 2-3 యాడ్స్ ఒక వీడియోకి వస్తేనే అన్ఈజీగా ఫీల్ అవుతాం కదా, మనమే ఫీల్ అవుతాం. మనం వీడియో చూస్తున్నాం, నాకు ఇప్పుడు ఒక టాపిక్ కావాలి, నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, అది ఎవరిదో కన్నా కానీ నాకు ముందు అయితే టాపిక్ వీడియో దొరికింది అనుకో, దాన్ని క్లిక్ చేస్తాను, చూస్తూ ఉన్నప్పుడు ఆ టాపిక్ మధ్యలో యాడ్స్ వస్తూ ఉన్నాయి అనుకో, మనకి ఇరిటేటింగ్ ఉంటుంది కదా. అలా ఎక్కువగా ఆడియన్స్ ఇరిటేట్ అవుతారేమో నా డౌట్. అలా ఇరిటేట్ అయ్యి వీడియోని స్కిప్ చేస్తే మన పరిస్థితి ఏంటి, క్రియేటర్స్ పరిస్థితి ఏంటి? క్రియేటర్స్కి యాడ్స్ ప్లే అవ్వకపోతే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? యూట్యూబ్ వాడు ఏమైనా సొంత డబ్బులు ఇస్తాడా? చూడాలి. ఈ అప్డేట్ మంచిది అని మీ అందరికి అనిపిస్తుందా? నాకైతే మంచిదని అనిపించట్లేదు. ఇన్కమ్ సోర్స్ పెరిగితే పెరగవచ్చు, ఎంత పెరిగినా కూడా మనకు 10,000 వస్తే వాడు మనకి ఇచ్చేది 5,500 కాబట్టి ఆ 5,500 రావాలంటే మనం ఎంత కష్టపడాలో మనకు తెలుసు. ఒక వీడియో షూట్ చేయడానికి ముందు కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కంటెంట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మనం ఒక నోట్ రాసుకోవాలి. ఆ నోట్ని యాజ్ ఇట్ ఈస్గా ఒక టేక్లో అవ్వచ్చు, 10 టేక్లో అవ్వచ్చు, మన సీనియారిటీని బట్టి మనం షూట్ చేయాలి. ఈ షూట్ చేయడానికి సరిపడా లైటింగ్ ఉండాలి. లైటింగ్ తర్వాత ఇవన్నీ మనం మాట్లాడిన మాటల మధ్యలో మనకి దగ్గు రావచ్చు, తుమ్ము రావచ్చు, మాటలో నత్తి రావచ్చు, ఏవైనా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కట్ చేసుకొని వీడియోని మిక్స్ చేసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది? ఈ సమయము, ఈ కష్టము ఎవరు చూడకపోతే ఎంత వృధా అయిపోతుంది అనేది నాకు వచ్చిన ఆలోచన. మీరందరూ గమనించుకొని ఈ అప్డేట్ మంచిదా కాదో కింద కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను. మీకు ఎవరైనా ఇదే ఆలోచన వస్తే కింద కామెంట్ చేయండి, బ్రదర్ మేము కూడా ఇలాగే ఆలోచించామని. మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మంచి కంటెంట్స్ తీసుకొని మేము ముందుకు వస్తాను. జై హింద్.